హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ కోకోనట్ లడ్డు, దీన్నే కొబ్బరి లడ్డు కూడా అంటారు. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం షుగర్తో కాకుండా బెల్లంతో ట్రై చేయొచ్చండి, ఏ రెసిపీస్ అయినా. కాకపోతే అదొక టేస్ట్ వస్తుంది, బెల్లంతో ట్రై చేసింది ఒక టేస్ట్ వస్తుంది. టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా మారుతుంది. ఒకసారి బెల్లంతో ఇలా ట్రై చేయండి. మనము ఇవి 15 to 20 days వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇవి కనుక ఒకసారి చేసి పెట్టేశారంటే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కూడా ఇచ్చేసేయచ్చు. అంత బాగుంటుంది ఈ రెసిపీ, అండ్ హెల్దీ కూడా. ఎందుకంటే పచ్చి కొబ్బరి మనము ఈవెన్ కర్రీస్లో కూడా యూస్ చేస్తాము. అలాంటప్పుడు ఇలా కనుక ఒకటి ఇచ్చామంటే ఇంకా సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు రెసిపీ. మరి మనము అది ఎలా తయారు చేసుకుందామో ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ పచ్చి కొబ్బరి తురుముకోవాలండి. మరీ సన్నగా అవసరం లేదు, కొంచెం పెద్ద హోల్స్ ఉన్న విధంగానే తురుముకోండి. తురిమి పక్కన పెట్టేసుకోండి. ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక 2 కప్పుల బెల్లం తీసుకుందాం. ఒక 3 spoons, ఎక్కువ అవసరం లేదండి వాటర్, కొంచెం 3 spoons వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు అది మనకి కుక్ అవుతూ ఉంటుంది. మనం ఈలోపు కోకోనట్ ఉంది కదా అండి, దాన్ని స్క్వీజ్ చేద్దాం. స్క్వీజ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మొత్తం. ఈలోపు మనకి బెల్లం పాకం రెడీ అవుతుందండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందంటే చూద్దాము. ఒక తీగ పాకం రానిచ్చేయండి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఉడికినా తక్కువ ఉడికినా మనకు అది చేంజ్ అవుతూ ఉంటుందండి. టేస్ట్ అయితే అలాగే ఉంటుంది, బట్ ఆ టెక్స్చరు అది మారుతుంది. సో అందుకే మనం ఇప్పుడు తురుముకున్న అది పచ్చి కొబ్బరి ఉంది కదా, స్క్వీజ్ చేసింది, అది యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి యాలకుల పొడి 1 స్పూన్ గీ వేసేసి ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొబ్బరి కొంచెం ఉడకనివ్వాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా బాల్ ఫామ్ అయ్యే వరకు ఉడకనివ్వండి. ఒకసారి చెక్ చేసుకోండి. మనం చెక్ చేసుకుంటే ఉడికితే అది బాల్ ఫార్మింగ్ అయ్యిందంటే మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ విధంగా కొంచెం చల్లారనిచ్చేసి కొద్దిగా లైట్ వేడి ఉందనగానే మనం హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ గ్రీస్ చేసేసుకొని ఈ విధంగా ఉండల్లాగా చేసేసుకొని మనం ఒక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత దానిపైన కొంచెం పచ్చి కొబ్బరి ఉంది కదా, ఆ విధంగా వేసేసి గార్నిష్ చేసేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.